ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. 2-3 వచనాలు కూడా చదువుదాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న శిష్యుడు ఎవరంటే యోహాను. ఈ శిష్యుడైన యోహాను నూతన నిబంధన గ్రంథంలో 5 పుస్తకాలను రాశారు. 1 యోహాను సువార్త, ఆ తర్వాత 3 యోహాను పత్రికలు, 1, 2, 3 పత్రికలు యోహాను పత్రికలు, చివరిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రకటన గ్రంథము అనే ప్రవచన గ్రంథాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆంతరంగిక శిష్యులలో ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యునిగా ఉన్న యోహాను అనే శిష్యుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇక్కడ దైవజనుడు రాస్తున్న ఈ ప్రకటన గ్రంథము దేవుడు ఆయనకు ప్రత్యక్షపరిచిన మాటలు రాశారు. అంత మాత్రమే కాదు, ఆయన ఏది చూచారో 2వ వచనం చూడండి. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు, వాట్ ఎవర్ హీ హ్యాస్ సీన్, హీ ఈజ్ అన్ ఐ విట్నెస్. చూడండి, ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు వారు చెప్పే మాటలకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మాటలు ఒకరి నుండి ఒకరికి వెళ్ళినప్పుడు వివరం మారిపోతూ ఉంటుంది. కానీ ప్రత్యక్ష సాక్షులు ఏదైనా ఒకటి జరిగినప్పుడు అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా చెప్పగలరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగి ఆయన శిష్య బృందంలో ఉండి ఆయన రొమ్మును ఆనుకొని అనేకమైన సందర్భాలలో ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చెవులారా విని కన్నులారా చూచి యోహాను భక్తుడు ఈ మాటలు రాస్తున్నారు. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి తాను రాసిన మాటలు ఏదో వినో లేదంటే ఊహించుకొనో ఇంకెవరో చెప్తే వాటిని బట్టి ఆయన రాశాను అని చెప్పలేదు. కానీ చూడండి, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఇవి చాలా బలమైన మాటలండి, దైవజనుడు రాసిన మాటలు. ఎందుకంటే అనుభవపూర్వకంగా కన్నులారా చూశాను, చెవులారా విన్నాను, నా చేతులతో కూడా ఆయనను, నాకు కలిగిన భ్రమ కాదు ఇది, లేకపోతే ఇదేదో నేను గుడ్డిగా నమ్ముతున్న నమ్మకము కాదు, ఎవరో చెప్పిన మాటలు అవి కల్పితమో వాస్తవమో తెలియకుండా నేను రాస్తున్న మాటలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి దైవజనుడైన యోహాను తెలియజేస్తున్న మాటలు. ఈ సెడ్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువును నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఈ మాటలు రాస్తూ ఉన్నాను. దేవుని బిడలుగా ఉన్న మన విషయంలో కూడా దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడండి. ఏంటంటే దట్ వీ not just hear about him or that we not just read about him but that we experience him. దేవుని గురించి చదివానండి, చదివి తెలుసుకున్నా, ఎవరో చెప్పారండి, విని తెలుసుకున్నా, మంచిదే. అవి దేవుని దగ్గరకు రావడానికి ఉపయోగపడినాయి. ఎవరో మనకి చెప్పిన సువార్త, లేదంటే దేవుని వాక్యము మనకి వినపడినప్పుడు, లేదంటే దేవుని మాటలున్న గ్రంథం కానీ బైబిల్ గ్రంథం కానీ మనం చదివినప్పుడు దేవుని దగ్గరకు రావడానికి అవి ఉపయోగపడినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. ఇప్పుడు యోహాను భక్తుడు చెప్తున్న మాట, మేమేది విన్నామో, కన్నులారా ఏది చూచామో, నిదానించి ఏది కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో దాన్ని గురించి మీకు తెలియజేస్తాం. 2వ వచనం చూడండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం
జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మాకు సహవాసం ఉంది దేవునితో ఒక ఇంటిమసీ, ఒక అన్యోన్యత మేము పొందుకున్నాం. ఆయన ఎంపికలోకి మేము వచ్చాం. మాకున్న రిలేషన్షిప్ దేవునితో మాకుంటే చాలని తృప్తి పడ్డం కాదు, కానీ మాకున్న సహవాసం మీరు కూడా దేవునితో కలిగి ఉండాలని. నిజంగా దేవుని బిడ్డగా మనకి తాపత్రయం ఉండాలి. అదేంటంటే దేవునితో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. అలాగే మనం ఎవరిని ప్రభు వద్దకు నడిపిస్తున్నామో వారు కూడా దేవునితో కనెక్షన్లో ఉంటే చాలు. నేను ఒక స్నేహితురాలకి నా ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ టైంలో నేను సువార్త చెప్పడం జరిగింది. ఆమె క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే తను దేవుని గురించి తెలుసుకుంది. దేవునికి చాలా క్లోజ్గా ఫ్రెండ్ మారింది. ఆమెను చూసినప్పుడల్లా నేను దేవుని స్తుతిస్తూ ఉండేదాన్ని ఫర్ హర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్. అయితే అనుకోకుండా సడన్గా తనకి వివాహం సెటిల్ అవ్వడం, తను అమెరికా దేశం వెళ్ళిపోయింది. ఆ సమయంలో నా ఫ్రెండ్ నాతో కొంతకాలం టచ్లో లేదండి. ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, ఈమెయిల్ మాత్రమే ఉండింది. ఆ ఈమెయిల్ కూడా నేను చేశాను, కానీ నా ఫ్రెండ్ నుండి నాకు ఎలాంటి జవాబు రాలేదు. ఆ స్నేహితురాలి గురించి నాకు చాలా బాధ అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆమె సేఫ్గా ఉందా లేదా అనేది ఒకటైతే, ప్రభువులో ఉందా లేదా అనేది దట్ వాస్ మై గ్రేటెస్ట్ కన్సర్న్. నాకు ఎక్కువ ఆలోచన ఏముండేదంటే, ఇంత దగ్గరగా యేసయ్య నీతో నడిచింది కదా, ఇప్పుడు నాకు దూరమైంది. తన స్వరం విని చాలా నెలలైపోయింది. ఆ స్నేహితురాలిని గుర్చిన క్షేమ సమాచారం విని నాకు చాలా రోజులైంది, కానీ తను ఆత్మీయంగా ఎలా ఉందో అనే చింత నాలో ఎక్కువైపోయిందండి. అప్పుడు ఒక ప్రార్థన చేయడం ప్రారంభించినది ఏంటంటే, నా స్నేహితురాలు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు యేసయ్య, నీతో మాట్లాడేలాగా నువ్వు సహాయం చేయి. నా స్నేహితురాలు నాతో టచ్లో ఉండకపోయినా పర్వాలా, నాకు దూరమైన పర్వాలేదు. ఒకవేళ పరిస్థితుల ప్రభావం వలన, కుటుంబ బాధ్యతల వలన, ఉద్యోగం వలన, కొత్త దేశం, కొత్త పరిస్థితులు, కానీ తను మాత్రం నీతో దగ్గరగా ఉండడానికి సహాయం చేయని దేవుని సన్నిధిలో నా ఆలోచనలు మార్చి, నా ప్రార్థన మార్చి ప్రారంభించాను. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అలా ప్రార్థన చేసిన కొద్ది కాలంలోనే నా స్నేహితురాల నుండి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది. అదేంటంటే, నేను యుఎస్లో ఉన్నాను, నా భర్తతో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, దేవునిలో నేను ఆనందిస్తున్నాను. నా భర్త గారు నా బర్త్డేకి సర్ప్రైజ్గా నాకు ఒక బైబిల్ గిఫ్ట్ కొని తీసుకొచ్చారని. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎగిరి గంతేయలేదు, కానీ ఎగిరి గంతేసినంత ఆనందం మాత్రం ఖచ్చితంగా అయిందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు నమ్మదగిన వాడు. నీకు నాకు ఉండవలసిన తాపత్రయం ఏంటంటే, ప్రభు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపడానికి వీలు లేదు. ప్రియమైన తల్లిదండ్రులారా, మన బిడ్డలను గురించి కూడా మనం అదే ప్రార్థన చేయాలి. ఏంటంటే, మా పిల్లలు ఒకవేళ చదువులను బట్టో, ఉద్యోగాలను బట్టో, వివాహాలయ్యో ఒకవేళ దూర ప్రాంతాలు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ నీకు మాత్రం వారు ఖచ్చితంగా దగ్గరగా ఉండాలి. నీకు ఇంపుగా జీవించాలి, నీకు ఇష్టంగా బ్రతకాలి. ఇక్కడ దైవచండని యోహాను భక్తుడు దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఉన్న దైవజనుడుగా ఇప్పుడు ఆయన ఏం రాస్తున్నారంటే, మీరు కూడా ఆ సహవాసాన్ని కలిగి ఉండాలని 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అనే మాట దైవజనుడు తెలియజేశారు. ఇప్పుడు దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు? దేర్ ఆర్ 3 ways in which God revealed himself to mankind. దేవుడు మనుషులకు తన్ను తాను 3 విధాలుగా ప్రత్యక్షపరచుకున్నాడండి. మొట్టమొదటిగా సృష్టి ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. సృష్టింపబడుచున్న వస్తువులను ఆలోచించుట వలన, ఇఫ్ యు గెట్ ఎ ఛాన్స్, ఒక టెలిస్కోప్లో నుండి ఆకాశాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఆకాశపు నక్షత్రాలు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకండి, 2 రోజుల క్రితం ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో తల్లి పాలను
ఒక చిన్న డ్రాపర్లో తీసుకొని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టారండి. తల్లి పాలను తీసి మైక్రోస్కోప్ కింద పెడితే ఆ తల్లి పాల నిండా ఆ కణాలలో జీవము ఉంది. అందుకే తల్లిపాలుకి సబ్స్టిట్యూట్ లేదంటారు. ఈ తల్లిపాలను ప్రత్యామ్నాయం లేదు. కొన్నిసార్లు తల్లిపాలు రాకపోతే పిల్లలకు ఇంకా అవకాశం లేదన్నప్పుడు ఫార్ములా ఫీడ్ అంటారు. రకరకాల వైటమిన్స్ కలిపిన పాల పొడి అంటారు. అవకాశం లేకపోతే పాల పొడితో కలపచ్చు, కానీ అవకాశం ఉన్నంత వరకు తల్లిపాలు ఇస్తేనే బిడ్డలకు మంచిదని డాక్టర్స్ చెప్తా ఉంటారు కదా. ఆ తల్లిపాలు దేవుడు సృష్టించిన స్త్రీ దేహంలో ఉత్పత్తి అయ్యేవి. దేవుడు సృష్టించింది ఏదైనా అద్భుతమే. సరే, తల్లిపాలు మైక్రోస్కోప్ కింద పెట్టి పరీక్షిస్తూ ఉంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆ పార్టికల్స్ చూస్తూ ఉంటాయి. అయితే ఈ శాస్త్రవేత్తలకు ఏమనిపించిందో తెలియదు, కానీ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఫిల్డ్ విత్ బ్యాక్టీరియా, భయంకరమైన బ్యాక్టీరియాతో క్రిములతో నింపబడిన ఒక మురికి కాలువలో నీరు అనుకోండి. ఆ నీరుని తీసుకెళ్ళి ఏం చేశారంటే ఈ తల్లి పాల ప్రక్కన వేశారండి. మైక్రోస్కోప్ క్రింద తల్లి పాల ప్రక్కన తల్లి పాలలో కలిసిపోయేలాగా ఒక చుక్క బ్యాక్టీరియాతో నింపబడిన ఆ నీటిని తల్లి పాల ప్రక్కనేగానే కొన్ని క్షణాల్లో ఏం జరిగిందో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఐ థింక్ మీరు యూట్యూబ్లో వెళ్తే వెతికితే ఆ వీడియో దొరుకుతుంది అనుకుంటా. ఆ బ్యాక్టీరియా ఉన్న నీటిలో ఎన్ని క్రిములు ఉన్నాయో, చాలాసార్లు మనకి కళ్ళకు కనబడవు కానీ ఎన్నో క్రిములు ఉంటాయి. ఆ క్రిములన్నిటినీ తల్లి పాలలో ఉన్న ఏమంటారంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అంటారు కదా. తల్లి పాలలో ఉన్న దేవుడు పెట్టిన పోషకాలు ఎలాంటివంటే అవి జబ్బులను కూడా, రోగ నిరోధక శక్తి వాటిలో ఉంటుంది. ఈ తల్లి పాలలో దేవుడు పెట్టిన అద్భుతమైన కణాలు ఏం చేశాయంటే కొద్దిసేపట్లోనే ఆ బ్యాక్టీరియాతో నింపబడిన ఆ నీటిలో ఉన్న ఏవైతే జీవాలు ఉన్నాయో పిల్లలను పాడు చేసే అవన్నిటిని చంపేసాయండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు సృష్టించిన సృష్టి చూస్తేనే మనకు అర్థమైపోవాలి ఏమనంటే ఈ సృష్టి వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. దెర్ ఇస్ అ డిజైనర్ బిహైండ్ ఎవ్రీ డిజైన్, దెర్ ఇస్ అన్ ఆర్కిటెక్ట్ బిహైండ్ ఎవ్రీ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్. ఎందుకు చిన్న విషయం, ఇంటికి వెళ్ళాక వంట టేబుల్ మీదకి వస్తుంది. వంట అక్కడ ఉందంటే వంట వెనకాల ఎవరుంటారు? కుక్ ఉన్నారు, షెఫ్ ఉన్నారు, తల్లి ఉంది కదా. ప్రేమతో శ్రద్ధతో కష్టపడి వండిన వారు ఉంటేనే ఒక్కొక్క డిష్ టేబుల్ మీదకి వస్తుంది, కానీ ఊరికే రాదు. సృష్టింపబడిన వస్తువుల ద్వారా దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నారు మొట్టమొదటిగా. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన వాక్యము ద్వారా మనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయన వాక్కు ద్వారా, త్రూ హిజ్ వర్డ్. మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయనే స్వయాన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు us త్రూ జీసస్ క్రైస్ట్. యేసయ్యను చూస్తే దేవుణ్ణి చూసినట్లే. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకొనుట అంటే దేవుని గురించి తెలుసుకొనుటయే. ఇప్పుడు యోహాను అనే దైవజనుడు ప్రత్యక్ష సాక్షిగా ఉండి ఏవి చూశారో, ఏవి విన్నారో, ఏవి తాకి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాటిని గూర్చి ఆయన రాస్తూ ఉన్నారు. నిజానికి ఈ ప్రకటన గ్రంథము ఎక్కడ రాయబడింది? చాలాసార్లు మనం అనుకుంటాం గొప్ప గొప్ప విషయాలు బయటకు రావాలంటే బ్రహ్మాండమైన పరిస్థితుల్లో బయటకు వస్తాయని చాలాసార్లు మనం అనుకుంటాం. చూడండి, కొన్నిసార్లు బాగా చదవాలంటే ముందు ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటాం. ఎప్పుడైనా అనుభవం ఉందా? చిన్నప్పుడు నన్ను మా అమ్మగారు స్కూల్ నుండి రాగానే కూర్చో హోంవర్క్ చేయనేవారు. నేను ముందు ఇల్లంతా సర్దేదాన్ని. మా అమ్మగారు అనేవారు, నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నేను అనేదాన్ని, నాకు ఇల్లంతా నీట్గా ఉంటాయి కానీ నా చదువు బుర్రకి ఎక్కదు, ముందు అంత సర్దేయాలి, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం అద్భుతమైనవి మన జీవితంలో ఉండి బయటకు రావాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా సుందరంగా, పెయిన్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా, రిస్క్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా అలా ఉంటే మంచివి మన జీవితంలో నుండి బయటకు వస్తాయేమో అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆఫ్టెన్ టైమ్స్ దేవుడు మన పెయిన్, మన వేదన, మన శ్రమ, మన ఒంటరితనము, మన బాధను వాడుకొని గానుగల్లో ఎలా అయితే
గానుగ నూనె క్రషింగ్ తర్వాత బయటకు వస్తుందో అలా దేవుడు ఉపయోగకరమైన ఆయన కొరకు మన జీవితంలో భయంకరమైన పరిస్థితుల గుండా పంపించుట ద్వారా వాటిని ఆయన మన జీవితంలో నుండి వెలికి తీసే దేవుడు. ఇక్కడ